సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యులు, ఉదయ్ ఆచార్యులు భక్తులకు స్వామివారి అనుగ్రహం కలగాలని ఆకాంక్షించారు. శ్రావణ మాసం మొత్తం ప్రతిరోజు స్వామివారి కళ్యాణం నిర్వహిస్తామని పాల్గొనే దంపతులు ఆలయ కమిటీని సంప్రదించాలని సూచించారు. బాటలో ఉండేటట్టుగా జరుపుతున్నాము. ఈ యొక్క కళ్యాణంలో ఆలయ కమిటీ వారు వచ్చినటువంటి భక్తులకందరికీ కూడా విశేషంగా ఏమి ఏర్పాట్లైనా కానీ చేయడానికి సిద్ధంగా ఉండి ప్రతికి మన ఆలయాన్ని కూడా స్వామివారు సాక్షాత్తు భూలోకంలో దిగి వచ్చినటువంటి కలియుగ దైవము వెంకటేశ్వర స్వామి వారు కనుక మన దగ్గరికి వచ్చి విశేషంగా వేరే గ్రామాల నుండి పట్టణాల నుండి చాలా దూరం నుండి వచ్చి కూడా ఈ యొక్క కళ్యాణాన్ని జరిపించుకుంటున్నారు. ఈ యొక్క కళ్యాణము పిదప ఈ మాసాంతంలో కళ్యాణం చేయించినటువంటి దాతలకు స్వామివారి విశేషంగా వారికి సన్మాన కార్యక్రమంతో పాటు లడ్డు ప్రసాదము. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో శ్రావణ మాసం మొదలుకొని శ్రావణ మాసాంతం వరకు శ్రీవారి కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా ఆలయ కమిటీ వర్యులు భక్తుల మధ్యలో నిర్వహణటువంటి భగవద్గీతం కలిగే అవకాశాలు మనం కనబడుతూ ఉన్నాయి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అందరికీ యావత్ ప్రపంచానికి ఉండాలి. అందులో విశేషంగా ఈ యొక్క మన ఊరిలో ఉన్న ప్రతి ఒక్కరికి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందాలనే ఉద్దేశంతో ఈ యొక్క కైంకర్యాన్ని మన యాజమాన్యం వారు అలాగే